నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. గత వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నటువంటి కాలంలో తిరుమల తిరుపతి కేంద్రంగా టీటీడీ బోర్డు సభ్యులు కావచ్చు, అప్పట్లో టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి, లేకుంటే ఈఓగా ఉన్నటువంటి వ్యక్తులు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి కళ్ళెదుటిగా చేసినటువంటి కొన్ని పాపాలు ఎవరైతే చేసినారో వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈరోజు జైలుకు పోయే సమయం అంటూ ఆసనం అయిపోయింది. సరే, ఏది ఏమైనా కూడా వార్తలో కల్తీ నెయ్యి కలిపినారు తిరుమల లడ్డూలో అంటా వస్తే, నిన్న మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు విడ్డూరంగా ఆశ్చర్యంగా ఏమన్నాడంటే మీడియా సమావేశం ముందు, ఆ లడ్డో గిడ్డు అంటా గుడు అంటారు, గోపురాలు అంటారని చెప్పి ఆయన అన్నటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే వెంకటేశ్వర స్వామి వరకు వచ్చే వరకు, లేకుంటే హిందూ దేవాలయాలు వచ్చే వరకు జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం నోరు అదుపులో పెట్టుకోవాలనో, లేకుంటే మినిమం బేసిక్ కామన్ సెన్స్ కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఒక ముఖ్యమంత్రిగా పనిచేశాడంటే ఎవరు నమ్మనటువంటి పరిస్థితి. అంటే హిందువుల ఓట్లు వద్దా అనేది నా ప్రధానమైన ప్రశ్న. ఇప్పుడు హిందువులు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా ఏంటంటే ఏదన్నా ఒకవేళ ముస్లిమ్స్ ఇంట్లో ఏదన్నా భోజనాలు పెట్టేటప్పుడు కానీ, పెళ్ళిళ్ళు కానీ, పేరెంటాలకు అన్నిటికీ పోతూ వస్తారు. మన మతం పైన మనకు ప్రేమ ఉండొచ్చు, కానీ ఇతర మతాలపైన అంతో ఎంతో గౌరవం ఉండాలి. ఆ రకాన కనీసం జగన్మోహన్ రెడ్డి గారు మినిమం కామన్ సెన్స్ కూడా మెయింటైన్ చేయట్లేదు. ఏదేమైనా కూడా ఆ మానసిక పెరుగుతూ వచ్చి సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని కేంద్రంగా చేసుకొని ఆయన మొదలుపెట్టినటువంటి వ్యాపార లావాదేవీలు చూస్తే స్టన్ అయిపోతారు. ఏదేమైనా కూడా ఈరోజు పాపం పండే సమయం అంటూ ఆసనం అయిపోయింది. ఎస్, జగన్మోహన్ రెడ్డి ఈజ్ రైట్ నౌ సేఫ్, హీస్ ఆన్ ద సేఫ్ జోన్. బట్ ఆయన కింద ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ రోజు అంటే వాళ్ళకు డబ్బులు సంపాదించుకోండి బా అని చెప్పి ఆ రోజు ఈవో గానో, లేకుండా ఉంటే ఆ చైర్మన్ గానో, టీటీడీ బోర్డు మెంబర్లుగా పెట్టినటువంటి కొంతమంది వ్యక్తులకి ఇదైతే చేసినటువంటి పాపం అతి త్వరగానే కరెంట్ షాక్ తగిలినట్టు తగులుతుంది. దానికి సంబంధించినటువంటి వ్యవహారం మన ముందుంది. ఇన్నాళ్ళు వాళ్ళు చెప్తా ఉన్నారు కదా, ఆ ఏడబా నీళ్ళు కల్తీ జరగలేదు అది ఇది అని చెప్పి టన్ అయ్యేటువంటి ఆశ్చర్యపోయేటువంటి నిజాలు మన ముందంటూ ఉన్నాయి. చూసే ప్రయత్నం చేద్దాం. టీటీడీకి వైష్ణవి డైరీ స్పెషాలిటీసు, బోలే బాబా ఆర్గానిక్ డైరీ మిల్క్, అదేవిధంగా ప్రీమియర్ అగ్రి ఫుడ్ సంస్థలు సరఫరా చేస్తున్న నెయ్యి కల్తీది, అందులో వెజిటేబుల్స్ ఆయిల్ కలిసాయి, అందుకే బీటా సిటో స్టెరిల్ పాజిటివ్ వచ్చింది అంటూ మైసూరులోని CFTRI ఇచ్చిన నివేదికను టీటీడీ ప్రాసిక్యూమెంట్ విభాగం నాటి జనరల్ మేనేజర్గా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం ఇప్పుడు అక్యూజ్ నెంబర్ 29గా ఉన్నాడు. ఈయన ఆల్రెడీ కస్టడీలో ఉన్నాడు అనమాట. ఈయన చెప్తున్నటువంటి వ్యవహారాలు చూడండి. తొక్కి పెట్టారని చెప్పి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ అయితే తేల్చేసింది. ఈ సిట్ ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఉన్నదో ఈ టీము రాష్ట్ర ప్రభుత్వం నియమించింది కానే కాదు, కేంద్ర ప్రభుత్వం నియమించింది. కేంద్ర ప్రభుత్వం కూడా కాదు, ఇంకా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్నటువంటి సిబిఐలోని ఇద్దరు వ్యక్తుల్ని, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి IPS ఆఫీసర్ని, ఇంకా ఒక ఫుడ్ ప్రాసెసింగ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఒక టీంని ఏర్పాటు చేసి ఈ సిట్టు దర్యాప్తు సంస్థకి కీ ఇచ్చిందనమాట. ఏమి జరిగిందో నిజాలు నిగ్గు తేల్చండి అని చెప్పి ఆ వ్యవహారం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. విషయం ఏంటంటే, మనం ఏదైతే జనరల్ మేనేజర్గా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం గురించి మాట్లాడుతున్నామో ఆయన పడినటువంటి కకృతి చూడండి. కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నారని తెలిసిన నివేదికని తొక్కి పెట్టేశారు. మనం ఇందాక చెప్పినాం కదా, ఆల్రెడీ మైసూరుకు సంబంధించినటువంటి ఒక సంస్థ 2022 ఆ ప్రాంతంలో కల్తీ నెయ్యి జరుగుతుందిరా నాయన, బోలేబాబా డైరీ ఏదైతే ఆ నెయ్యి సరఫరా చేస్తుందో దాంట్లోనూ ఇంకా కొన్ని సంస్థల్లోనూ మీరు ఎవరి దగ్గర అయితే ఆ టెండర్లు తీసుకున్నారో వాళ్ళ నుంచి సరఫరా అయ్యేటువంటి నెయ్యిలో కల్తీ జరుగుతుంది అంటే ఎంత ధైర్యమో ఏమో మనకు తెలియదు. సుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తికి, అక్యూజ్ నెంబర్ 29గా ఉండేటువంటి వ్యక్తికి కకృతి పడినాడు. దేనికోసం కకృతి పడినాడు? మన పైన 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇంకా ఏది వచ్చినా కూడా మనం చూసుకోవడానికి మన ఈఓ ఉన్నాడు, మన టీటీడీ చైర్మన్ ఉన్నాడు, మనకి ఏమిలే మన తగిలేది ఇవ్వడురా అని చెప్పి తెలియని అహంకారపూరిత వాతావరణంలో ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడ పనిచేస్తూ ఉన్నారంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ముందల్లే టీటీడీలో పనిచేస్తూ వచ్చారు. ఇటువంటి వ్యక్తులు చూడు ఎటువంటి వాటికి కకృతి పడినారు ఆ రోజున. సంబంధిత డైరీ ప్రతినిధులతో కలిసి నేరపూరిత కుట్ర. ప్రతిఫలంగా ఈ సుబ్రహ్మణ్యంకి వచ్చింది ఏంటంటే 3,50,000 నగదు, వెండి ప్లేటు, ఇంకా ఫోను ఈ లంచంగా తీసుకున్నాడంట. టీటీడీ అధికారి సుబ్రహ్మణ్యం రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించిన సిట్టు. ఈ సిట్ అంటే నేను ఇందాక చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేది కాదు, కేంద్ర ప్రభుత్వంతో పాటు సుప్రీంకోర్టు ఆధీనంలో ఉండేటువంటి సంస్థ. ఇంకా ఆయా సంస్థలో కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నట్లు 2022లో నివేదిక అందగా చర్యలు తీసుకోవాల్సింది పోయి 2022 అక్టోబర్ వరకు నెయ్యి సరఫరా చేసేలా బోలేబాబా డైరీకి మరిన్ని ఆర్డర్లు ఇచ్చారని చెప్పి వెల్లడించింది. ఇంకా చూడండి, 2022లోనే ఏదైతే ఒక సంవత్సర భాగంలో ప్రథమైన నెలలు ఉంటాయో మార్చి, ఏప్రిల్, ఆ నెలలో ఈ మాత్రం కల్తీ నెయ్యి జరుగుతుందని చెప్పి మైసూరుకు సంబంధించినటువంటి సంస్థ చెప్పగా
సరే మేము మార్చుకుంటాము అని ఆడు ఏం ఒప్పించాడో తెలియదు మైసూరులో ఈ సుబ్రహ్మణ్యము. లేదు అసలు ఏ కల్తీ నెయ్యి జరగలేదని చెప్పి ఎక్కడికి వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటే టీటీడీ వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చినట్టు నివేదికలు అందించేసి ఈ బోలేబాబా డైరీ నుంచి మరిన్ని ఆర్డర్లు రప్పించేశాడు. ఎందుకంటే ఇల్లుండగానే దీపం చక్కబెట్టుకోవాలని మనం ఏదైతే అంటామో, ఇల్లుండగానే దీపం చక్కబెట్టుకోవాలని మనం ఏదైతే అంటామో ఆ రకాల రేపో మాపో ఈరోజు సుబ్రహ్మణ్యం ఉన్నాడు, ఈయన కాకుండా ఇంకెవరన్నా వస్తే ఇవన్నీ బయటపడతాయి. అందుకు ఈలోపు అక్టోబర్ నెలలోపు అధికాధికంగా ఆర్డర్లు ఇచ్చేసి ఎక్కువ డబ్బులు పోగు చేద్దామని చెప్పి బోలేబాబా డైరీలకి మిగిలిన డైరీలకి డబ్బులు చేకూర్చేలా ఆయన అంటూ కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉండి ఒక పక్క దేవుడితో పెట్టుకుంటా దేవుడికి సంబంధించినటువంటి లడ్డు ఏదైతే తయారు చేస్తారో దాని కల్తీ నెయ్యిని అంత పాపభూయిష్టంగా చేశారంటే ఆ లడ్డులే సాక్షాత్ కేంద్ర మంత్రులకి ప్రధానమంత్రులకి విదేశాల నుంచి వచ్చేటువంటి ప్రెసిడెంట్లకి అందరికీ అందించారు. మినిమం విచక్షణ లేకుండా సరే ఏది ఏమైనా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం ఏది తెలియదు, ఆయన పెద్ద అమాయకుడు అని మనం అనుకుందాం. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి కన్నా తెలిస్తే వీళ్ళని విధుల నుంచి తొలగించాలనా లేదా? ఈలోపు ఎన్నిసార్లు ఒక పక్క ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు జనసేనకు సంబంధించిన వాళ్ళు, బీజేపీకి సంబంధించిన వాళ్ళు, టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఇంతమంది ఆడ ధర్నాలు చేయడం తిరుపతి కేంద్రంగా, లేకుండా ఉంటే సోషల్ మీడియాలో మాట్లాడడం, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోకి వచ్చి మాట్లాడడం, అయ్యా తిరుమలని భ్రష్టు పట్టిస్తున్నారు, అక్కడ గంజాయి దొరుకుతుంది, ఆడ మందు సీసాలు దొరుకుతున్నాయి, ఎక్కడ చెత్త చెదారం అక్కడే వేసి పెట్టినారు, కొన్ని మెట్రిక్ టన్నులో చెత్త అక్కడే ఉన్నది, ఏమి పాపం చేస్తే మీరు ప్రభుత్వంలోకి వచ్చారా స్వామి అని వీళ్ళు ఒక పక్క ప్రశ్నిస్తూ ఉన్నాయి. అక్కడ కనీసం చీమ కుట్టినంత చల్లంగా లేని జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో కూడా ఏదన్నా నివేదికలు అందిద్దామో కేంద్ర ప్రభుత్వానికి, లేదా వైట్ పేపర్ రిలీజ్ చేద్దాం, ఎవరైతే భక్తులు ఉన్నారో వెంకటేశ్వర స్వామి భక్తులకి వాళ్ళనైనా ఒక కాన్ఫిడెంట్గా ఉంచుదామని చెప్పి ఆయన కనీసం విచారణ చేపట్టలేదంటే ఏం అర్థం చేసుకోవాలా? ఈ విచారణ చేపట్టే ఏముంటుంది లేకనే ఇటువంటి సుబ్రహ్మణ్యాలు ఎన్ని చూసి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ప్రాసిక్యూర్మెంట్ జీఎంగా ఉన్నంతగా అంటే జనరల్ మేనేజర్గా ఉన్నంతకాలం ప్రీమియర్ వైష్ణవి డైరీ నెయ్యి సరఫరా కొనుగోలు చేశారని వివరించింది. ఇంకా టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో సుబ్రహ్మణ్యంను గురువారం అయితే అరెస్ట్ చేసిన సిట్ అధికారులు కోర్టులో సమర్పించి రిమాండ్ రిపోర్టు శుక్రవారం వెల్లడించింది. అందులో ప్రధాన అంశాలు ఇవి. ఏందిరా అంశాలంటే ఇప్పుడు ఈ సుబ్రహ్మణ్యంతో పాటు ఈ సిట్ అధికారులు వచ్చి రావడంతోనే 15 మంది పైన కేసు పెట్టారు. తర్వాత కాలంలో ఇంకో 9 మంది పైన కేసు రిజిస్టర్ అయింది. ఇంకా తర్వాత కాలంలో ఏకంగా 11 మంది పైన కేసు రిజిస్టర్ అయింది. ఓవరాల్గా 35 మంది పైన కేసులు నమోదైనాయి. ఈ టీటీడీకి సంబంధించి ఆ కల్తీని ఎవరైతే చేశారో 35 మంది సర్కిల్లో ఉన్నారు, రాడార్లో ఉన్నారనమాట. వాళ్ళు తప్పించుకునేటువంటి ప్రశ్న లేదు. ఇందాక మనం చెప్పినట్టు కొంతమంది సెల్ ఫోన్లు కమ్ముడిపోయినారు, అదేవిధంగా ఈ వెండి ప్లేట్లు కమ్ముడిపోయినారు, నగదు కమ్ముడిపోయినారు, రకరకాలు. ఒకవేళ ఎందుకురా నాయన దేవుడితో పెట్టుకోవాలని చెప్పి అవసరమైతే ఆ రోజు డాక్టర్ సుధాకర్ గారు ఏ విధంగా అయితే మీడియా ముందుకు వచ్చి కన్నా మాట్లాడినంటే వీళ్ళు అయిపోయిన ఓచలు లెక్క పెట్టాల్సి వచ్చింది. ఓచలు లెక్క పెట్టేదే ఉండదు కానీ ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోయింటారు. ఎందుకు ఎలిమినేట్ అవుతారో అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు కదా, ఆయన పరిపాలిస్తున్నారు. అందుకు అవసరమైతే నాకేం డబ్బులు వద్దు సార్, మీరు చెప్పినట్టు చేస్తాను సార్, దండం పెట్టినే సరిపోయిండు. డబ్బుకు కకృతి పడినారంటే దేవుడికి న్యాయం చేసేట నేను అడుగుతున్నా. ఇవాళ టీటీడీకి కల్తీని సరఫరా చేస్తున్న వైష్ణవి, బోలేబాబా, మాల్గంగా డైరీలు ఇతర సంస్థల ప్రతినిధులతో కలిసి సుబ్రహ్మణ్యం ఈ కుట్రకు పాల్పడ్డారు. ఆయా డైరీల ప్లాంట్లతో టీటీడీ తరఫున తనిఖీలు చేపట్టి వాటికి టెండర్లో పాల్గొనే అర్హత ఉందో లేదో తేల్చాల్సిన సాంకేతిక బృందం సభ్యుడిగా ఉన్న ఈయన సమగ్ర తనిఖీలు చేయకుండా ఆయా సంస్థలకు అనుకూలంగా తప్పుడు నివేదికలు సమర్పించారు. అది జరిగినటువంటి వ్యవహారం. ఏంది బోలేబాబా డైరీ కావచ్చు, మాల్గంగా డైరీలు, ఇంకా ఇతర డైరీలకు సంబంధించి అక్కడికి పోయి వాళ్ళు సరఫరా చేసేటువంటి నెయ్యి శుభ్రంగా ఉండదా, లేకుండా ఉంటే ఆవులు ఎక్కడ మేస్తున్నాయి, వాళ్ళకి ఏమైనా కల్తీ ఆహారాలు పెడుతున్నారా, అసలు వాళ్ళు తీసుకొచ్చేటువంటి పాలు నెయ్యి తయారు చేయడానికి అవి శుభ్రంగా ఉన్నాయా, ఆడిపోయి చెక్ చేసి రాండ్రా స్వామి అని కొంతమంది ప్రతినిధుల బృందాన్ని పంపిస్తే ఈయన లీడింగ్ మెంబర్గా పెడితే ఆడిపోయి ఎస్ క్లీన్ చిట్ ఎవ్రీథింగ్ ఈస్ ఓకే అని చెప్పి ఆయన నివేదికలు పంపిస్తూ వచ్చాడు. ఆయనకి ఫోన్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు, అది కూడా తదుపరి కాలంలో వస్తాయి, నేను చూపిస్తాను. ఎవరు స్వయాన ఎవరంటే నిన్న మొన్న సిట్ అధికారు ప్రశ్నించారు కదా, వైవి సుబ్బారెడ్డి ముఖ్య అనుచరుడైనటువంటి అప్పన్న, ఆయన దగ్గర నుంచి ఫోన్ కాల్స్ మీద ఫోన్ కాల్స్. ఎందుకు బోలేబాబా డైరీలో అంతసేపు 3 గంటల నుంచి ఆడు ఎందుకున్నారు, గంట సేపు పని చూసుకొని వచ్చేయకూడదు అని చెప్పి జరిగినటువంటి వ్యవహారాలు స్టన్ అయిపోతారు ఎవరైనా అక్కడ. దేవుణ్ణి అడ్డు పెట్టుకొని కనీసం భయం అనేది ఉండదన్నమాట. భయం అనేది ఉండదు. ఎవరన్నా తప్పు చేసి ఒకవేళ దేవుడి గుళ్ళకి పోవాలన్నా కూడా భయపడేటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకి లక్షల్లో ఉన్నారు. తద్వారా అర్హత లేని సంస్థలు టీటీడీ నెయ్యి సరఫరా టెండర్లో పాల్గొని వాటిని దక్కించుకునేలా ఈ సుబ్రహ్మణ్యం అయితే చేశారు. అనుచిత లబ్ధి కలిగించినందుకు ప్రతిఫలంగా ఆయా
డైరీల ప్రతినిధుల నుంచి వివిధ సందర్భాల్లో 3,50,000 నగదు, 50,000 విలువ చేసే మొబైల్ ఫోను, ఇంకా 16,700 రూపాయలు విలువ చేసే వెండి ప్లేటు, ఇంకా 5,000 రూపాయలు విలువ చేసే 50 గ్రాముల వెండి నాణ్యం వంటివి లంచంగా తీసుకున్నారు ఈ సుబ్రహ్మణ్యం. ఇతనే చిన్న చేపే అంత తీసుకుంటే, అంటే ఎర్రగా వాడేటువంటి వ్యక్తి అంత తీసుకుంటే ఇంకా పెద్ద తలలు ఏ రేంజ్లో తీసుకుంటాయి? దాన్ని బట్టి అంటే తీగలాగితే డొంక గదిలేటు. ఇక్కడ చూడండి 50 గ్రాముల వెండి నాణ్యం కూడా తీసుకున్నారంట. అంటే 5,000 రూపాయలు విలువ చేసే ప్రతిదీ కూడా సిట్ అనుకుంటే కక్కిచ్చి పారముతుంది. ఎవరు ఏం చేశారనేది ఖచ్చితంగా రాబడుతుంది. వీళ్ళు కేసుల నుంచి తప్పించుకునేటువంటి అవకాశమే లేదు. దీని వెనకల ఎంత పెద్ద తలలు ఉన్నా కూడా అక్కడ ఒకవేళ కోర్టులో వాళ్ళపైన కేసులు పడకపోవచ్చు, వాళ్ళు జైలు వచ్చి లెక్క పెట్టకపోవచ్చు. ఆల్రెడీ ప్రజా కోర్టులో వీళ్ళు శిక్షలు ఎదుర్కొన్నారు. ఎలక్షన్ మన ముందు ఉండొచ్చు, లేకపోవచ్చు. ఆల్రెడీ ప్రజా కోర్టులో వాళ్ళు శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు. ఆ శిక్ష ఇప్పుడల్లా పాదనమాట. అది జీవితకాలం శిక్ష చేసినట్టే నేనైతే భావిస్తున్నా. ఎందుకంటే ఎవరైతే ఈ కల్తీని చేశారో వాళ్ళకి ఆపోజిట్గా వెంకటేశ్వర స్వామి ఎదురుగా నిల్చున్నాడు. ఎదురుగా వచ్చే దమ్ము ఎవరికైనా మానవ మాతృడికి లేదని నేనైతే ఖచ్చితంగా భావిస్తా. టీటీడీకి నెయ్యి సరఫరా టెండర్లో బోలేబాబా డైరీ పాల్గొనగా 2022 జూన్ 6న డైరీ ప్లాంట్ను తనిఖీ చేయడానికి సుబ్రహ్మణ్యం సభ్యుడిగా ఉన్న సాంకేతిక కమిటీ ఉత్తరప్రదేశ్ ఫతేపూర్కి వెళ్ళింది. ఆ సమయంలో వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్ప సుబ్రహ్మణ్యానికి పదే ఫోన్ చేసి ఆదేశాలు ఇచ్చారు. ఇందాక నేను చెప్పినట్టు అస్సలు బోలేబాబా డైరీ ఆడానో ఉత్తరప్రదేశ్లో ఉంటే ఈ టీటీడీకి సంబంధించినటువంటి ఉన్నటువంటి నార్మ్స్ ప్రకారం ఎవరి దగ్గర కొనాలా? నెయ్యి కానీ ఆ పాలు కానీ ఎక్కడ కొనాలా? కేవలం 600 కిలోమీటర్ల పరిధిలోనే కొనాలా ఆ తిరుమల దేవస్థానం నుంచి. అలా కాదు, ఏకంగా 1500 కిలోమీటర్ల పై ఉండేటువంటి బోలేబాబా డైరీ దగ్గరికి పోయి ఆడ వీళ్ళు చేసినటువంటి లాలూచి ఆ యొక్క అవినీతికి ఏ విధంగా అయితే పునాలు చేశారు చూడండి. ఆడికి పోయినప్పుడు పదే ఫోన్లు చేస్తూ వచ్చాడు ఈ చిన్నప్ప. ఎవరు? స్వయంగా వైవి సుబ్బారెడ్డికి పిఏ. ఆ విధంగా జరిగింది. ఆ రోజున బోలేబాబా డైరీకి టెండర్లో పాల్గొనే సాంకేతిక అర్హత లేదని, నెయ్యి తయారీకి నిర్దేశించిన సరైన ప్రమాణాలు పాటించలేదని ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. అయినా సరే ఆ సంస్థకు సుబ్రహ్మణ్యం నెయ్యి సరఫరా ఆర్డర్లు ఇచ్చారు. టీటీడీకి నెయ్యి సరఫరా చేసే డైరీ ప్రతినిధుల నెంబర్లను వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పకు సుబ్రహ్మణ్యం అందజేసే అక్రమాలకు ఆస్కారం కలిగించారు. ఎస్, ఆ రోజు ఎవరైతే ఆ మెంబర్స్ పోయినారో పోయి చెక్ చేసి అది లేదు నాయన, నీట్గానే లేదు, అసలు దేవుడికి ఎట్టడుగుతున్నారా నాయన ఈ నెయ్యి అని చెప్పి ఆ కమిటీ సభ్యులు ఒక నివేదిక తయారు చేసి వేస్ట్, అసలు బోలేబాబా డైరీకి ఇవ్వాల్సిన పని లేదని అడిగితే ఇంకా ఈ యొక్క సుబ్రహ్మణ్యంతో పాటు ఆ టీం మెంబర్స్ ఎవరైతే ఉంటారో అందరూ గవర్నమెంట్ ఆఫీషియల్స్, ఏ 70,000, 1,20,000, 1,50,000 వాళ్ళ సీనియారిటీ బట్టి జీతాలు తీసుకునేటువంటి వ్యక్తులు, వాళ్ళ నెంబర్లన్నీ స్వయంగా పిఏ చిన్నప్పకి ఇచ్చాడనమాట ఈయన. మనం అర్థం చేసుకోవచ్చు దాన్ని బట్టి ఏ రేంజ్ ఉన్నదనైనా దీని కథ అని చెప్పి. వైష్ణవి మాల్గంగా డైరీలతో బోలేబాబా డైరెక్టర్లే 2022 అదేవిధంగా 2021లోనూ నెయ్యి సరఫరా టెండర్లు వేయించారు. సుబ్రహ్మణ్యం సభ్యుడిగా ఉన్న సాంకేతిక కమిటీ ఆ డైరీల ప్లాంటును పరిశీలించకుండానే వాటికి అన్ని రకాల అర్హతలు ఉన్నాయని నివేదిక ఇచ్చింది. దాంతో ఫైనాన్షియల్ బిడ్కు అనుమతి లభించింది. L1, L2గా నిలిచిన డైరీలకు కాంట్రాక్ట్ దక్కింది. ఇంకా టెండర్ దాఖలు సమయంలో 3 డైరీలు తప్పుడు పత్రాలు సమర్పించాయి. వాటిని పక్కన పెట్టకుండా సుబ్రహ్మణ్యం ధృవీకరించారు. దాన్ని బట్టి చూడు మొత్తం సుబ్రహ్మణ్యం A to Z అన్నమాట. ఇక్కడ ఏది పిఏ చిన్నప్పకు కావచ్చు, లేదంటే వైవి సుబ్బారెడ్డికి అన్నీ తానే ఏది ఒక వెండి ప్లేట్ కోసం, ఆ ఫోన్ కోసం 50,000 రూపాయలు ఫోన్ కోసం, 3,50,000 రూపాయలు నగదు కోసం ఈయన పడినటువంటి కకృతి చూడండి. ఈయనకి ఇచ్చే జీతం సరిపోలేదేమో, ఇట్లా టోల్ని డిస్మిస్ చేసేయాల. అర్హత ఉండేటువంటి పాపం చదువుకున్నటువంటి డిగ్రీ చదివినటువంటి విద్యార్థులు రోడ్లపైన ఉద్యోగాల కోసం అల్లాడిపోతున్నారు. అటువంటి వాళ్ళకి నిజాయితీగా ఉండేటువంటి వాళ్ళకి అవకాశాలు కల్పించడానికి వీళ్ళకి కడుపు నిండి తట్టుకోలేకున్నారనమాట కొంతమంది. అయితే ఫలితంగా తిరుమల లడ్డు తయారీకి కల్తీ నెయ్యి సరఫరా అయ్యి 5 కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. టీటీడీకి భారీ నష్టం వాటిల్లింది. ఆయా డైరీలకు కోట్ల రూపాయలు అనుచిత లబ్ధి అయితే చేకూరింది. ఇంకా నెయ్యి టెండర్ సరఫరా నిబంధనలో బీటా సిటో స్టెరాల్, అదేవిధంగా FSR ఆహార భద్రత ప్రమాణాల నియంత్రణ ప్రమాణాలు ఎంత ఉండాలో చేర్చాలని డైరీ నిపుణుడైన సురేంద్రనాథ్ టీటీడీ ఈఓకు మెయిల్ పంపించారు. భవిష్యత్తులో పిలిచే టెండర్లతో పాటు 2022 మే 10, మే 11 జరిగే నెయ్యి సరఫరాకు సాంకేతికంగా అర్హత పొందిన సంస్థలకు వీటిని వర్తింపచేయాలని సిఫార్సు చేయగా నాటి ఈఓ అందుకు అనుమతించారు. ఈ టెండర్లో L1, L2గా నిలిచిన ఆల్ఫా డైరీ, ప్రీమియర్ అగ్రిఫుడ్ సంస్థలు FSSR ప్రమాణాల నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని కోరగా సుబ్రహ్మణ్యం అందుకు సిఫార్సు చేస్తూ ఈఓకు ఓ నోట్ పంపించారు. అంటే అన్నీ తానై వ్యవహరించినటువంటి ఈ సుబ్రహ్మణ్యుని లేట్గా పట్టుకున్నా కూడా లేటెస్ట్గా పట్టుకున్నారు. మొత్తం కేసు మొత్తం క్లోజ్ అవుతుంది అతి త్వరలోనూ. దేవుడి జోలి ఎవడు పోయినాడో
వాళ్ళకి ఇంకా అది టైం మొదలైపోయినట్టయితే నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అది ఏ రకాన అనేది మీకు అర్థమైంది ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేస్తాను. నేనైతే కోరుతాను. ధన్యవాదాలు.